హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మునగాకు పప్పు ప్రిపరేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం చింతపండు తీసుకొని ఇవన్నీ తాలింపుకండి, పప్పుకి తాలింపు. ఇది మనం పప్పు బాయిల్ చేసి పక్కకు పెట్టుకుంటే తాలింపు పెట్టేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ ఏసుకోవాలి. మునగాకు క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని దీంట్లో ఏసేసుకోవాలండి. ఈ తాలింపులో మంచిగా ఏగాలండి మునగాకు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పప్పు బాయిల్ అయిపోయింది. మనం దీన్ని నీట్‌గా రుబ్బేసుకొని చింతపండు రసం కూడా పప్పులో ఏసేసుకొని, ఈ మునగాకు ఏగిపోయినాక కొంచెం పసుపేసుకోవాలండి. పసుపు కూడా కొంచెం ఏగినాక తాలింపంతా ఏగిపోయినాక పప్పేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటదండి పప్పు. చాలా హెల్తీకి కూడా మంచిది పిల్లలకి. ఇది కొంచెం బాయిల్ అయిపోయినాక సాల్ట్ ఏసేసుకొని బంద్ చేసుకోవడమేనండి అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.